హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి గ్రూప్ 2 పరీక్ష ముగిసింది. అనేక అవాంతరాలు, అనేక ఉద్యమాలు, పరిస్థితులు మొదలైన వాటన్నింటిని అధిగమించి ఇక రిటర్న్ పరీక్ష ముగియటంతో ఇక తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూడటం ప్రారంభించారు. అయితే చాలామంది అభ్యర్థుల్లో అసలు ఈ పరీక్షా శైలి కరెక్టేనా, ఎంత తీవ్రత కఠినత్వ స్థాయి ఉంది మొదలైన అనేక కొత్త ప్రశ్నలు వాళ్ళ మనసులో ఉద్భవించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అభ్యర్థుల్లో ఒక తరహా అభ్యర్థులు ఏమిటంటే ఇటీవలే కాంపిటేటివ్ పరీక్షల్లో ప్రవేశించినటువంటి అభ్యర్థులు. వీళ్ళు ఆబ్జెక్టివ్ విధానంలో ఒక ప్రశ్న, దానికి సమాధానం గుర్తించడం అలవాటయ్యారు. దీనితోడు కొన్ని కోచింగ్ సెంటర్ల వాళ్ళు కూడా కేవలం ఆబ్జెక్ట్ బిట్లని నేర్పుతూ ఉన్న క్రమంలో వీళ్ళందరూ ఇటీవల వచ్చిన ఈ 3 పేపర్లు చూసి కొంచెం డంగయ్యారనే చెప్పవచ్చు. వాస్తవానికి ఈ ధోరణి ఇదేం కొత్తది కాదు ఏపీపీఎస్సీకి. గతంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అంతకుముందు ఏఈ ఎగ్జామ్, వీటన్నిటిలో కూడా వచ్చిన ప్రశ్నల ధోరణి చూస్తే ఎలా వస్తాయి అనేది ఊహించవచ్చు. అందుకు అనుకూలంగానే ప్రశ్నలు వచ్చాయనేది మనం చెప్పవచ్చు. కాకపోతే ఎవరైతే నిన్నగాక మొన్న కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో చదివారో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు అలా ఇబ్బంది పడ్డారు అని మనం ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, ప్రధానంగా కొన్ని ప్రశ్నల్ని పూర్తి విశ్లేషణలో అడిగాను. నేను ఒక 4 నెలల క్రితం ఈనాడులో రాసినటువంటి ఆర్టికల్లో కూడా విశ్లేషణాత్మక ప్రశ్నలు అని అంటే చెందినదేది, చెందనిదేది, కానిదేది, అయినదేది, ఇలాంటి ప్రశ్నలు సివిల్స్ తరహాలో అడిగే అవకాశం ఉంది అని అంచనా వేశాను. అదే రీతిలో చాలా ప్రశ్నలు రావటం జరిగింది. దాంతో సీరియస్ అభ్యర్థులు, కాస్త సివిల్స్ లాంటి ఎక్స్పోజర్ ఉన్నటువంటి అభ్యర్థులు సక్సెస్ఫుల్గా ఇటువంటి ప్రశ్నలు ఆన్సర్ చేయగలిగారు. అలాగే ప్రతి విషయాన్ని సమగ్రంగా కాన్సెప్చువల్గా నేర్చుకున్నటువంటి అభ్యర్థులు కూడా సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేశారనేది నాకు వస్తున్నటువంటి ప్రథమ ఫీడ్బ్యాక్. ఎవరైతే కాన్సెప్చువల్గా చదవకుండా కేవలం బిట్లు చదివేటప్పుడే జీకే లాంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం, వర్తమాన అంశాలకు ప్రాధాన్యత లేకపోవటం, ఇలాంటి కొన్ని మడత పద్ధతులను అనుసరించిన వాళ్ళు ఇప్పుడు కొంత సఫర్ అవుతున్నట్టుగా ప్రాథమిక సమాచారం నాకు అందుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు పేపర్ 1లో ఆదర్శనీయమైన మార్కులు ఎన్ని, సక్సెస్కి అనుకూలమైన మార్కులు ఎన్ని? నాకు తెలిసినంతవరకు నా అబ్జర్వేషన్ ప్రకారం పేపర్ 1లో చాలామందికి 80 నుంచి 90 మార్కులు వచ్చాయి. 90 మార్కుల పైన ఉండేవాళ్ళు కంఫర్టబుల్ జోన్లో ఉన్నట్టుగా మనం భావించడానికి అవకాశం ఉందండి. అదే పేపర్ 2 వచ్చేసి ముఖ్యంగా పాలిటీ అండి. జీకేకి పాలిటీకి తేడా తెలియకుండా చదివిన వాళ్ళకైతే ఈ పేపర్ అసలు మింగుడు పట్టలేదు. చాలామంది సీనియర్ అభ్యర్థులు కూడా, సివిల్స్ లాంటి ఉన్నత పరీక్షలు రాసే అభ్యర్థులు కూడా నా పరిశీలన ఏంటంటే వాళ్ళు ఏపీ హిస్టరీలో ఒక రకంగా తీవ్రమైన దెబ్బతిన్నారు. నాకు తెలిసిన 2 సీనియర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు పేపర్ 1లో దాదాపుగా 100 మార్కుల పైన స్కోర్ చేస్తున్నారు. పేపర్ 2లో 120 దాకా స్కోర్ చేశాడు. కానీ ఈ పేపర్ 3లో 120 దాకా స్కోర్ చేశాడు. పేపర్ 2లో కేవలం 85 మార్కులే స్కోర్ చేస్తున్నాడు. అయితే ఇంకా కీలో కొన్ని తప్పులు ఉన్నాయి. నా పరిశీలన ప్రకారం కూడా పాలిటీలో బిట్లు తప్పులు ఉన్నాయి, అలాగే ఏపీ హిస్టరీలో ఒక 2 తప్పులు ఉన్నాయి. అవన్నీ రెక్టిఫై చేస్తారు కాబట్టి వాటన్నిటిని కాసేపు నేను మాట్లాడలేదు. కానీ వాస్తవానికి పేపర్ 1 కొద్దిపాటి ఎక్స్పోజర్తో ఉన్న వాళ్ళు బాగానే స్కోర్ చేశారు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ తాజా అంశాల ధోరణి వల్ల బాగానే స్కోర్ చేశారు. జాగ్రఫీ లాంటివి కొంచెం దెబ్బతిన్నారు. బట్ మొత్తం మీద అయితే 80-90 మార్కులు ఐడియల్గా లాగారు. బట్ ర్యాంకర్స్ అయితే 90 మార్కులకు పైనే ఉన్నారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే యాక్చువల్గా 3 పేపర్లు దాంట్లో ఎక్కువ స్కోర్ చేయాలి. ఈసారి కొద్దిగా పాలిటీ అవగాహన లేనిటువంటి విద్యార్థులు, ఫ్రెషర్స్ మాత్రం కొద్దిగా దెబ్బతిన్నారు. అలా కాకుండా కాన్సెప్చువల్గా కరెంట్ పాలిటీతో లింక్ చేసుకుని ఎవరైతే చదివారో వాళ్ళు కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు. అయితే ఏపీ హిస్టరీ ఊహించని రీతిలో మధ్య ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీద కొంచెం ప్రశ్నలు ఎక్కువ రావటము, అలాగే ప్రశ్నలు బాగా లోతుగా అడిగినటువంటి సమాచారం వల్ల అభ్యర్థులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు ఏపీ హిస్టరీలో. కాబట్టి నా మొత్తం అబ్జర్వేషన్లో ఏపీ హిస్టరీ కొంత వెనకబడ్డారు. ఇక ఇండియన్ ఎకానమీ కొంత రఫ్గా అనిపించినా కానీ ఓవరాల్ అండర్స్టాండింగ్, పేపర్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పేపర్ 1లో అంటే పర్టికులర్లీ సెక్షన్ 1లో పేపర్ 3లో మంచి స్కోర్లు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద కూడా ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు స్కోర్లు బాగా చేశారు. ఏతావాత మోడ్ ఎక్కడుంది అని మనం పరిశీలిస్తే మెరిటోరియస్ పిల్లలు, ఎవరో నిన్నగాక మొన్న మొదలుపెట్టిన వాళ్ళు లేదా
10 రోజుల్లో ప్రిపరేషన్ అవజేద్దాం అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేయండి. వాళ్ళందరినీ మనం పరిగణలోకి తీసుకోకర్లేదు. లాంటి వాళ్ళకి స్క్రీనింగ్ పరీక్ష వరకు కొంతవరకు బెనిఫిట్ ఉంది, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఎంపిక చేశారు కాబట్టి. ఇప్పుడు ఇది ఫైనల్ సెలక్షన్ కాబట్టి మొత్తం మీద 90-100 మార్కుల మధ్య పేపర్ 1లో, 120కి అటు 5 మార్కులు ఇటు 5 మార్కులు తగ్గించి పేపర్ 2లో, అలాగే 110-120 మధ్య పేపర్ 3లో స్కోర్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అలాగే మిగతా వాళ్ళంతా ఇక మాకు అంతకన్నా తక్కువ వచ్చినాయి రావా అని అంటే, ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఇది. దీన్ని ఎవరిని వాళ్ళ మార్కులు తక్కువ చేసి చూడటమో లేకపోతే ఏదో చెప్పేయాలని చెప్పేయటమో కాదండి. కాబట్టి స్థూలంగా నేను పరిశీలిస్తే 315 మార్కులకి కొద్దిగా పైన అటు ఉన్న వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీలో అటు ఇటుగా, అంటే 310, 315, 320 మార్కులు వాళ్ళంతా కూడా జనరల్ కేటగిరీలో ఎంపిక దగ్గర ఉంటారని అంచనా మాత్రం ఇది. ఇందులో మాకేం వాస్తవాలు లేవు. బట్ 10 మంది విద్యార్థుల్ని ఎంక్వైరీ చేస్తూ రకరకాల సోర్సుల ద్వారా తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 315, 320 ఆ రేంజ్లో ఉంటే కంఫర్టబుల్ జోన్లో ఉంటారేమో అని మేము అనుకుంటున్నాం. దీన్ని మీరు విశ్వసించాల్సిన అవసరం లేదు. ఓన్లీ నన్ను చాలామంది వందలాది స్టూడెంట్లు ఫోన్లు చేస్తుంటే వాళ్ళు నేను చెప్పాను, యూట్యూబ్లో నా అభిప్రాయాలు నేను పెడతాను, అవి సత్యం అవ్వచ్చు అసత్యం అవ్వచ్చు అని. ఎందుకంటే నిన్నగాక మొన్న పరీక్షలు రాసేవాళ్ళు కూడా చిన్న చిన్న అంచనాలు వేసుకుని లేదు 280కే ఉంటాయి, 270కే ఉంటాయని అంటున్నారు. వాళ్ళు లెట్ దెమ్ ఎంజాయ్. వాళ్ళ ఎంజాయ్మెంట్ మనం ఎందుకు కాదనాలి? ఈ 10 రోజులు ఎంజాయ్ చేస్తే రంగు బయటపడిపోద్ది కదా. కాబట్టి మొత్తం మీద జనరల్ కేటగిరీ మేల్ పరంగా చూస్తే అలా ఉండొచ్చు. 290, 300 ఆ రేంజ్లో, అంటే పర్ఫెక్ట్గా ఇలా అని చెప్పడం నా వల్ల అయితే కాదండి, బట్ అప్రాక్సిమేట్గా నేను చెప్తున్న ఫిగర్స్ ఇవి. ఇక బీసీ కమ్యూనిటీసు, ఎస్సీ ఎస్టీస్ ఇంకా తగ్గొచ్చు. కాబట్టి మొత్తం మీద అయితే ఇలాంటి మార్కులతో ఉన్నటువంటి అభ్యర్థులు కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టే అని అనిపిస్తుంది. కాబట్టి ఒక 315 అట్లా మార్కులు ఏమైనా సేఫ్ జోన్ ఏమో అని నేను అనుకుంటున్నాను. అయినా సరే మొత్తం మీద ఈ పరీక్ష చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఏవో 4 పుస్తకాలు చదవటం, వాటి బిట్లు పట్టడం, ముఖ్యంగా కొంతమంది ఫ్యాకల్టీస్ చేసే తప్పిదాలు విద్యార్థులకు శాపాలుగా మారుతున్నాయి. ఎందుకంటే ఇదే వస్తుంది ఇలాగే వస్తుందని చెప్పే విధానంలోంచి బయటికి రండి. మరలా ఫ్రెష్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. అలాగే పంచాయతీ సెక్రటరీ ఉంది, చాలామంది గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారు. కాబట్టి ఆశను వదులుకోబాకండి. అదృష్టవశాత్తు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఇంకా 2 గ్రూప్ 2లు 2 గ్రూప్ 1లు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఒక విఆర్ఓ, ఒక పంచాయతీ సెక్రటరీ, డిఎల్, పిఎల్, జేఎల్స్ లాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఆశావహ దృక్పథంతో ఓడిపోయామని అనుకోకుండా ముందుకు సాగేందుకు ఈ ఏర్పాటు చేసుకోవాలి. సివిల్స్ లాంటి ఎగ్జామ్లో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లాంటి కష్టపడతారండి. ఎవరికి రాత్రికి రాత్రి ఉద్యోగాలు రాలేదు. ఇలా కష్టపడినటువంటి వాళ్ళే ఫలితాలు చూశారు. దయచేసి మీరు కూడా ఏమైనా స్కోర్లు తక్కువ ఉన్నా డిసప్పాయింట్ అవ్వబాకండి. కొంతమంది నన్ను అడుగుతున్నారు, ప్రైవేట్ రంగానికి మేము వెళ్ళిపోతాం, ఇప్పటికే చాలా నష్టపోయామని. గతం గడిచింది ఏదో గడిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ల పరంపర వరదలాగా రానుంది. ఆల్రెడీ ఇప్పుడు సర్వీస్ కమిషన్ వాళ్ళు రాబోయే ఆగస్టు నుంచి వరుస క్రమంలో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. దానికి కొంతమంది ఎప్పుడు సందేహాలు, ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలి, నెంబర్ ఆఫ్ పోస్టులు కావాలి, మళ్ళీ గ్రూప్ 1ని ఎడగొడతారు, గ్రూప్ 2ని ఎడగొట్టి ఎగ్జిక్యూటివ్లు దాంట్లో కలుపుతారు. ఏదైతే ఏమండి, పరీక్ష రాయటం మన లక్ష్యం, ఉద్యోగాన్ని తెచ్చుకోవడం మన లక్ష్యం, నిరుద్యోగాన్ని పోగొట్టుకోవడం మన లక్ష్యం. అటువంటిప్పుడు అలాంటి చిత్తశుద్ధితో ఉండాలి. కానీ లాటరీ మాదిరిగా ఒక పరీక్ష రాస్తాను వస్తే నేను చూస్తాను అనేవాళ్ళు ఈ పోటీ పరీక్షలు, అందులో ఇన్ని లక్షల మంది పడే పోటీ పరీక్షలో పనికిరారు. కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఏమాత్రం నిరుత్సాహానికి గురి కావద్దు. నా వీడియో లక్ష్యము, ఒకవేళ పొరపాటున మీరు తక్కువ మార్కులు తెచ్చుకుని ఉంటే బెంగబెట్టుకోకుండా మరలా తిరిగి అంకితం కావాలా. అర్థమవుతుందండి. సచిన్ సెంచరీ బాగా గుర్తు చేసుకోండి. 100వ సెంచరీ చేయడానికి ఎంత కష్టపడ్డాడు అనేది, అది ఒకటే బెస్ట్ ఎగ్జాంపుల్గా మీరు ఎప్పుడు పెట్టుకోవాలి. కేవలం ఏదో ఒక ఎగ్జామ్ రాసి వచ్చాము, ఒక కోచింగ్కి వెళ్ళామని కాకుండా ఇప్పటి నుంచి అనునిత్యము పేపర్లు చదువుకుంటూ, దినపత్రికలు బాగా చదువుతూ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఏర్పరచుకోండి. కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం ఎక్కడికి పోదండి. కాబట్టి మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే వన్ టైంలోనే అయిపోవాలని మాత్రం బెంగపెట్టుకోవద్దు. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది ఫోన్ కాల్స్లో నిరాశావాదం కనపడుతుంది. నిరాశావాదం వద్దు. మేము రాసే రోజుల్లో 5 ఏళ్లకు ఒకసారి నోటిఫికేషన్లు వచ్చేవి. ఇప్పుడైతే సంవత్సరం వచ్చే వాతావరణం ఏర్పడిపోయింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. బాగా పరీక్షలకు సిద్ధపడండి. ఇంతటితో అయిపోయిందని కాకుండా చాలామంది గ్రూప్ 2 వస్తే ఇక లేకపోతే ఏదో పనిలోది, అదే తప్పండి. కాంపిటేటివ్లో
లక్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఎలా కలుస్తుందో తెలియదు. దానితో పాటు ఏ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ థింకింగ్ మనలో ఎప్పుడు ఏర్పడదో తెలియదు. కాబట్టి ఎవరు నిరాశవాదానికి గురవద్దు. చక్కగా ఇళ్ళ దగ్గర పుస్తకాలు పెట్టుకుని, నేను మొన్న చెప్పాను లాస్ట్ టైం గ్రూప్ 2 ఏపీ ఎకానమీలో జనగణన మీద ప్రశ్నలు రావచ్చని. ఎందుకు చెప్పానంటే తెలుగు అకాడమీ పుస్తకంలో స్టాండర్డ్ సమాచారం ఒక దానిలోనే దొరుకుతుంది. అలాంటి అంచనాలను వేసుకుంటూ సరైన మార్గదర్శకత్వం పొందండి. ఎందుకంటే ఇవాళ రేపు ఈ ప్రింటింగ్ బుక్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పుస్తకాలు రాసేవాళ్ళు ఎక్కువైపోయారు, అశాస్త్రీయ పద్ధతుల్లో బోధన చేసేవాళ్ళు ఎక్కువైపోయి టోటల్గా చాలామంది తప్పుదోవ బట్టి చదువుతున్నారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవించే పరిస్థితి. అలాగే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల నేను చూస్తుంటారండి, సోషల్ మీడియా గ్రూప్లో బిట్లుగా రాస్తుంటారు. అసలు దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. బిట్స్ ప్రిపరేషన్ అనేది అంతిమ ప్రిపరేషన్లో ఉపయోగపడాలి, కానీ ఒక బిట్టు పెడతారు, దాని మీద 30 మంది స్పందిస్తూ ఉంటారు. ఐ థింక్ దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కాబట్టి సోషల్ మీడియాలో కూడా బిట్లు మాదిరి చదివే విధానానికి బయటపడండి. అలా బయటపడి చదివితే ఇలాంటి పరీక్షలు కాదు, ఇంతకన్నా టఫ్ పరీక్షలు వచ్చినా మీరు సక్సెస్ అవుతారు. నాకున్నటువంటి అనుభవంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ కట్ ఆఫ్ మార్క్ దగ్గర రేంజ్ ఏదైతే, కట్ ఆఫ్ కూడా కాదు, అది రేంజ్ అనే పదం నేను చెప్తున్నాను. దాని ప్రకారం గుర్తుపెట్టుకోండి. దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఐ థింక్ ఇది కంప్యూటర్ ఎగ్జామ్ కాబట్టి అతి త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్ల వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్.